వెల్కమ్ బ్యాక్. నిన్న రాత్రి నుంచి నిరంతరాయంగా పాక్ వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. అయితే భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయితే 9 గంటలకు డిఫెన్స్ మినిస్టర్ భేటీ కాబోతున్నారు. మనతో పాటు వివి రావు గారు రిటైర్డ్ కల్నర్ రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అంటే పాకిస్తాన్ చేస్తున్న దాడులను గనక చూస్తే అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? అంటే 50 డ్రోన్లను ఆల్రెడీ కూల్ చేశారు. వాళ్ళ టార్గెట్ ఏంటి? లక్ష్యం లేని యుద్ధాన్ని పాకిస్తాన్ చేస్తుందని అనుకోవచ్చా? లేదండి. మన మిలిటరీ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ కి ఉన్న స్ట్రాటజిక్ స్ట్రిప్స్ శ్రీనగర్ నుంచి మొదలుపెట్టి భుజ్ వరకు అన్నిటి మీద మిలిటరీ టార్గెట్స్ ని చూస్ చేసుకుని డ్రోన్స్ తోటి అటాక్ చేయాలని చూసారండి. అది చెప్పండి. ఎస్, అంటే డ్రోన్స్ తో అటాక్ చేయాలని చూసారు. అంటే వాళ్ళ లైన్ ఆఫ్ అంటే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? అంటే వాటిని అయితే నిర్వీర్యం చేసేసింది, సమర్థవంతంగా భారత ఆర్మీ ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే మరి పాకిస్తాన్ నెక్స్ట్ ఏం చేయబోతుంది అసలు? ఇంకా ఈసారి విమానాలను వాడే అవకాశం ఎక్కువ ఉందండి. ఇప్పుడు వరకు కేవలం డ్రోన్లే వాడింది, కానీ వాళ్ళు విమానాలను వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర దాచుకుంటున్నారు కొంతసేపు వరకు. బహుశా మళ్ళీ ఈ డ్రోన్ యుద్ధం కూడా జరగచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏం బిలీవ్ చేస్తారంటే నంబర్స్, అంటే ఎక్కువ ఎన్ని కెరటాలలాగా పంపిస్తానే ఉంటే ఒక రోజు క్షమత అయిపోతుంది ఇండియాది, అప్పుడు మనకి ఎంట్రీ అవ్వడానికి ఈజీ, మిలిటరీ టార్గెట్స్ డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఒకటే తప్పు చేశారు. ఏంటంటే ఇప్పుడు వరకు మనం కేవలం కౌంటర్ టెర్రరిజం మీద రిస్ట్రెంట్ తీసుకుని లిమిటెడ్ యాక్షన్ చేసాం 9 టార్గెట్స్ మీద. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఓన్లీ 3 ప్లేసెస్ లో సాయల్కోట్, లాహోర్ అండ్ రావల్పిండిలో చేసాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15 టార్గెట్ల పైన లేకపోతే కంప్లీట్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేశారండి. అది వాళ్ళు చాలా తప్పు పని చేశారు. ప్రస్తుతానికి కరాచీ హార్బర్ బయట ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ బయట, అంటే జస్ట్ 200 కిలోమీటర్ల దూరంలో మన కంప్లీట్ వెస్టర్న్ ఫ్లీట్ అక్కడ పాయిజ్ అయ్యి ఉందండి. వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, సబ్మెరీన్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు కరాచీ 100% పోర్ట్ డిస్ట్రాయ్, రాత్రి కొంచెం డిస్ట్రక్షన్ జరిగినట్టుంది. కానీ దాని అంచనా ఎంతవరకు జరిగింది, ఎంతవరకు పటిష్టంగా ఉంది అనేది డౌట్ఫుల్. ఎందుకంటే కొన్ని ఫారిన్ షిప్స్ ఉన్నాయి, అంటే టర్కీ ఎస్పెషల్లీ ఒక కార్వెట్ అంటే మనం ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో సలాల్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. చినాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యామ్ గేట్లు తెరిచింది భారత్. 3 గేట్లు ఓపెన్ చేయడంతో చినాబ్ కు వరద ప్రవాహం పెరిగింది. సలాల్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో పాక్ కు వరద ముప్పు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది ఒక విధంగా మనం వాటర్ వార్ చేస్తున్నాం, తర్వాత వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం, మీరు టెర్రరిజం ఆఫ్ చేయండి, మనం సన్నిహితంగా ఉందాం, లేకపోతే ఇటువంటి ముప్పు తప్పదని ఆలోచించుకోవాలి. ఇంకో విధంగా చూడాలి ఏంటంటే ఈ ఫ్లడ్స్ వస్తే కొంతవరకు ఈ సమ్మర్ సీజన్ అంటే పెద్దగా నీరు లేదు, కొంతవరకు వాటర్ రిలీజ్ అవుతుంది. కానీ మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే ట్యాంకులు, పాకిస్తానీ ట్యాంకులు చినాబ్ నదిలో ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మన జమ్మూ ఏరియాకి చాలా ఫోకస్ చేస్తున్నట్టు కనిపించారు. ఏంటంటే మాక్సిమం డ్రోన్స్ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద లాంచ్ అయ్యింది. అంటే ఏంటంటే జమ్మూను పట్టుకోవాలని చూస్తున్నట్టున్నారు. వాళ్ళ ట్యాంక్స్ రావడం చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే బురద దాంట్లో దాన్ని జలమయం అయిపోయి అది ఇరుక్కుపోతాయండి. ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. చెప్పండి. ఎస్, అంటే ఇంటెలెక్చువల్ గా కూడా భారత్ ని ఎదుర్కోవడం కష్టం. అంటే అష్టదిగ్బంధనం చేసేస్తుంది భారత్ ఒక రకంగా పాకిస్తాన్ అని అనుకోవచ్చు. మరి పాక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు చెప్తున్నట్టు నెక్స్ట్ వాళ్ళు ఫ్లైట్స్ తోని విరుచుకుపడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరి మన దగ్గర S-400 ఉంది, దీని ఎఫెక్ట్ ఉంటుంది కదా, మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు? ఉంటుందండి. వాళ్ళకు కూడా చైనా నుంచి వచ్చిన మిసైల్స్ ఉన్నాయి, P-16 అని. అవి కొంతవరకు చాలా ఎఫెక్టివ్. అంటే వైల్ క్వాలిటీ మే నాట్ బి గుడ్, క్వాంటిటీ ఎక్కువ వాడి వాళ్ళు ఉపయోగించగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంది. అలాగే చైనీస్ టెక్నీషియన్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకా కొంచెం చూడాలంటే నిన్న రాత్రి టర్కీ ఎడిషనల్ సప్లైస్ ని పంపించిందని విన్నాం. ఆ ఎడిషనల్ సప్లైస్ మోస్ట్లీ డ్రోన్స్ అయి ఉండాలని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ రేట్ ఎక్కువ, డ్రోన్ రేట్ తక్కువ. దాదాపు 10% కాదు 5% రేట్లో డ్రోన్ దాదాపు అదే పనిచేస్తుంది. సో డ్రోన్ వ్యవహారం ఎక్కువ చేస్తుందా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ని ఫైటర్ క్రాఫ్ట్ ని వాడుతుందా అన్నది మనం ఆలోచించాలి. వాళ్ళకి వదిలేద్దామండి. వాళ్ళకి ఉన్న ఇంటెలిజెన్స్, వాళ్ళకి ఏంటంటే ఒక F-16 క్లియర్ కట్ గా పడిపోయింది. సో F-16 ఎంతవరకు ఉపయోగపడతాయి, అందులో 50% వాళ్ళకి నాన్ ఆపరేషనల్. ఎందుకంటే అమెరికా వాళ్ళకి స్పేర్స్ ఇవ్వలేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు. సో ఓన్లీ 50% ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ విధంగా చూడాలండి మనం.
ఇండియన్ ఆర్మీ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడులకు తెగబడింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే సార్ మీరు చెప్పండి, అంటే ఆ, ఇప్పటి వరకు కూడా మనము పాక్ దాడులను భారత్ ఎదుర్కోవడం మాత్రమే చూసాం. అంటే వార్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? యూజువల్గా సంప్రదింపుల తర్వాత జరుగుతుందా? అసలు వార్ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారు? నేను చెప్పనా? ఎస్ సార్. వార్ డిక్లరేషన్ అన్నది అంతకుముందు ఫార్మల్ గా జరిగేదండి. ఎందుకంటే విషయాలు స్లోగా జరిగినట్టు ఇప్పుడు చాలా ఫాస్ట్ వరల్డ్ అయిపోయింది. సో ఆల్రెడీ వార్ డిక్లేర్ అయిపోయిందని అనుకోవాలి. నిన్న రాత్రి కొన్ని ట్రైన్స్ ని క్యాన్సిల్ చేసినట్టు వార్తలు వచ్చినాయండి మన ఇండియా. అంటే ఏంటంటే మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. మొబిలైజేషన్ స్టార్ట్ అయిందంటే బ్లూ బుక్ ఇన్వోక్ అయిందండి. బ్లూ బుక్ అన్నది ఇన్వోక్ అవుతుంది ఎప్పుడంటే ప్రెసిడెంట్ యుద్ధం డిక్లేర్ చేసినప్పుడు. ఆ యుద్ధం ఇప్పుడు ఇంకా రిస్ట్రైంట్ తోటి ఆర్డర్స్ రిలీజ్ చేయలేదని అనుకుంటున్నాం. కేవలం పాకిస్తాన్ 2 సార్లు రియాక్ట్ అయింది. 2 రాత్రులు డ్రోన్స్ తోటి అటాక్ తోటి రియాక్ట్ అయింది. మన S-400 తోటి వాళ్ళని తిప్పికొట్టాం. తర్వాత వేరియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని మనం వాడాం. కంప్లీట్ అనుసంధానం కరెక్ట్ గా అయింది. అందువల్ల తిప్పికొట్టగలిగాం. ఎవరైతే టీవీ చూస్తున్నారో నిన్న రాత్రి చాలా వరకు ఫ్లేర్స్ కనిపించి ఉంటాయి వెళ్తా. అవంతా ట్రేసెస్ అండి. అవన్నీ మిసైల్, ఒక్కొక్క మిసైల్ కాదు, ట్రేసెస్. ఏడీ గన్స్ ఫైర్ చేసినప్పుడు ప్రతి 5 రౌండ్లకి అంటే 5 బుల్లెట్లకి ఒక వెనకాల కనిపించే విధంగా అది ట్రేసర్ పెడతారు. అది ఒక లైట్ వదులుతూ వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ కి ఎలా తగులుతుంది, మనం ఎలా ఫైర్ చేస్తున్నాం అన్నదే 100% క్లారిటీ వస్తుంది అనమాట. దీంతో పాటుగా ప్రతి ఒక అటువంటి ట్రేసర్ కి 4 బుల్లెట్లు వెళ్తున్నట్టు మీరు లెక్క పెట్టుకోవాలి. ఇది చాలా చేసి మొత్తం మీద దాదాపు జమ్మూ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మిగతా వాటి మీద కొంచెం వరకు ఫోకస్ చేశారు. దాదాపు 50-60 డ్రోన్లు వాడినట్టు పాకిస్తాన్ లెక్కలోకి ప్రస్తుతానికి అసెస్మెంట్ వస్తుందండి. అందులో దాదాపు 12-15 జమ్మూ ప్రాంతంలో వాడినట్టు. అంటే మిగతా 10-15 టార్గెట్ల మీద యావరేజ్ మీద 2 కానీ 3 కానీ వాడినట్టు రిపోర్ట్ వస్తుంది. అలాగే ఒక F-16 విమానం మా జైసల్మేర్ ఏరియాలో వచ్చినట్టు రిపోర్ట్ వచ్చింది. దాన్ని కూల్చివేయడం జరిగింది. దాని పైలట్ కూడా మన కస్టడీలో ఉన్నట్టు తీసుకువచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే మన ఇండియా ఎప్పుడు ఇంకా రిస్ట్రైంట్ వాడుతుంది. యుద్ధం ఇంకా ఫార్మల్ గా డిక్లేర్ చేయలేదు. యుద్ధం యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పుడు దీన్ని బ్లర్డ్ ఇమేజెస్ అంటారు. ఈ బ్లర్డ్ ఇమేజెస్ లో ఏమవుతుందంటే యుద్ధం మొదలైందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విధంగా చూస్తే ఏంటంటే మన ఇండియా ఇంకా పాకిస్తాన్కి లాంగ్ రూప్ ఇస్తుంది. మొన్నటి రాత్రి అంటే నిన్న రాత్రి కాకుండా మన రాత్రి అజిత్ డోవల్ కూడా పాకిస్తాన్కు ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోటి మాట్లాడడం జరిగింది. ఇప్పుడైనా సరే మీరు మార్చుకోండి మీ విధానం, మా క్యాపబిలిటీ మేము చూపించాం, డెమాన్స్ట్రేషన్ కూడా చేశాం, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం గెలిచే అవకాశం లేదని క్లారిటీతో చెప్తున్నాం. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా ఉంటే ఇంకా బహుశా ఎంటైర్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేసినందుకు, ఎంటైర్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేస్తే సీ ఫ్రంట్ కూడా ఓపెన్ చేసినట్టు ఇది మనం లెక్క పెట్టుకోవాలండి. సో ఈ విధంగా ఏంటంటే బ్లర్డ్ ఇమేజెస్ లో యుద్ధం మొదలైనట్టు అనుకోవాలి. కానీ ఫార్మల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వరకు వార్ డిక్లరేషన్ చేస్తున్నట్టు నేషనల్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ సైడ్ మాత్రం పాక్ ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి సైన్ పెట్టారు. వార్ డిక్లరేషన్ ది ఇంకా రిపోర్ట్స్ ఏమీ రాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిగతా సీనియర్ అధికారులంతా న్యూక్లియర్ రెసిస్టెంట్ బంకర్స్ అంటే న్యూక్లియర్ కమాండ్ పోస్టులు ఈ టైంలో ఏం చేస్తారంటే కొన్ని న్యూక్లియర్ కమాండ్ పోస్టులు అన్నట్టు కొన్ని చోట్ల సీక్రెట్, చాలా టాప్ సీక్రెట్ గా ఉంటాయి. అటువంటి ఏరియాస్ లో ఏంటంటే అండర్ గ్రౌండ్ లో చాలా డీప్ గా చాలా స్ట్రెంథనింగ్ అయ్యి అటువంటి బంకర్స్ ఉంటాయండి. ఆ బంకర్స్ లో కంప్లీట్ ఎయిర్ కండిషనింగ్, అలాగే కమ్యూనికేషన్ సెటప్, అలాగే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి సెటప్, కొంత ప్రైమరీ మెడికల్ ఎయిడ్ అంటే ఒకవేళ నిజంగా అవసరం వస్తే సర్జరీ ఇవన్నీ కూడా కొంచెం చేయడానికి వీలుగా ఇటువంటి కడతారండి. ఎస్పెషల్లీ టాప్ లీడర్షిప్ ఏమవుతుందంటే ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ లో అటువంటి బంకర్స్ లో దిగడం జరుగుతుంది. నిన్న రాత్రి రావల్పిండిలో బహుశా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర కొంత మన ఇండియన్ అటాక్ ఎఫెక్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన వెంటనే పారిపోయినట్టు లెక్క తెలుస్తుంది. ఇన్ ఎనీ కేస్ ఆయన కేవలం రబ్బర్ స్టాంపు. ఆయన ఎంత దిగజారిన వాడంటే అంతకుముందున్న పాకిస్తాన్ చీఫ్ బాజ్వా టైంలో
బాజ్వా గారిని బతిమాలడానికి ఆయన కారు డిక్కీలో పడుకుని మరి ఆయన రెసిడెన్స్కి వెళ్ళి మరి బతిమాలి బయటకు వచ్చారు ప్రైమ్ మినిస్టర్ అవడానికి. సో ఆయన్ని నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా డిఫాక్టో రూలర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ అన్ని ఎస్ సార్, అంటే మీరన్న పాయింట్ చూస్తే ఇప్పుడు ఇండియా ఎదురుదాడులు ప్రతి దాడులకి ఇండియా మొత్తం సపోర్ట్ ఉంది, ప్రతి ఒక్క పౌరుడు సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని గురించి మీరు మాట్లాడిన సందర్భంలో అసలు పాకిస్తాన్ ప్రజలైన వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని అనుకోవచ్చా? లేరండి, ఎందుకంటే వాళ్ళు మైనార్టీ గవర్నమెంట్, అసలు వాళ్ళకి ఎలక్షన్ విన్ అవ్వలేదు. నిన్న రాత్రి పాకిస్తాన్ తెరికే ఇన్సాఫ్ పెద్ద ర్యాలీస్ తీసిందండి రావల్పిండిలోను ఇస్లామాబాద్ లోను. వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని బయట తీస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ పార్టీని తీసేసి పార్టీ పేరు లేకుండా ఇండిపెండెంట్స్ కింద ట్రీట్ చేసి వాళ్ళని లెక్కలోకి తీసుకోకుండా మైనార్టీ గవర్నమెంట్స్ మైనార్టీ పార్టీస్ ని తీసుకుని పిపిపి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంఎన్ఎస్ పార్టీని తీసుకుని రెండింటిని ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇందులో కూడా ముందర నవాజ్ షరీఫ్ ని ఇన్వైట్ చేశారు. కానీ నవాజ్ షరీఫ్ గారికి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. లాస్ట్ 10 రోజుల నుంచి ఆయన చాలా అలజడిలో కూడా ఉన్నారు, ఎందుకంటే ఆయనకి పెద్ద తెలివి లేకపోయినా కానీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి కొంచెం పాకిస్తాన్ అంటే ఏదో శ్రద్ధ ఉంది. మిలిటరీ తోటి 2-3 సార్లు తలపడ్డారు ఆయన. సో ఆయన చాలా కేర్ఫుల్ గానే బ్రదర్ కి అడ్వైజ్ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ బ్రదర్ ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ లేని అతను, అందుకని చెప్పి పాకిస్తాన్ చెప్పినట్టే వినాల్సి వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ లో ఇంటర్నల్ సెక్యూరిటీకి మొత్తం రెస్పాన్సిబిలిటీగా పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ అసీం ఆక్రమణ చేశారు. దీనివల్ల ఏంటంటే స్పష్టంగా తెలుస్తుంది మొత్తం ఛానల్స్ తోటి, అలాగే బ్రీఫింగ్ కూడా వాళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చేయకుండా పాకిస్తాన్ ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అటువంటి చేసింది. అంటే ఏంటంటే కేవలం ఆర్మీ నడుపుతుంది, ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్స్ నేవీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వరు అక్కడ. అలాగే వాళ్ళకి నేవీ చిన్న నేవీ ఉంది, ఆ చిన్న నేవీ కూడా నిన్న కరాచీలోను ఒమారాలోను ఉన్నట్టుంది. కొన్ని ఇంపార్టెంట్ అంటే మంచి న్యూక్లియర్ సబ్మెరైన్స్ నాట్ న్యూక్లియర్ నార్మల్ సబ్మెరైన్స్ ఒమాన్ లో దాచేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. దాంతో పాటుగానే ఈ కరాచీ ట్రేడ్ బంద్ చేస్తామని చెప్పి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనే ఐడియా వచ్చింది. అందుకనే టర్కీ నుంచి ఒక షిప్ తీసుకొచ్చి మిలిటరీ షిప్ తీసుకొచ్చి కరాచీ హార్బర్ లో నిల్చోబెట్టారు. ఇది ఎలా ట్యాకిల్ చేయాలో మనం ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఒకటే, పాకిస్తాన్ మాత్రం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది అంటే వార్ డిక్లేర్ చేసినట్టే లెక్క పెట్టుకోవాలి. వాళ్ళ డిఫాక్టో రూలర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిన్న రాత్రి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి, అంటే ఏంటంటే ఆయన్ని బయటకు వెళ్ళిపోమని అంటే వాళ్ళకి కూడా ఒక సిడిఎస్ టైప్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారండి, సిఐడిఎస్. ఆయన మసీం మునీర్ గారు ఎప్పుడైతే అయ్యారో అదే టైంలో జనరల్ మీర్జా అన్న అతను ఆ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అతను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు వరకు ఏ కన్ఫర్మేషన్ లేదు. ఇది పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనుకున్నాం. ఇంకా జనరల్ అసీం మునీర్ అంటారా, హీఈస్ గోయింగ్ అరౌండ్ ఫార్వర్డ్ పోస్టులు, నిన్న వీడియోస్ కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఒక ప్రొఫెషనల్ ఆర్మీ ఆఫీసర్ గా మాట్లాడలేదు, ఒక మౌలానా లాగా అంటే రిలీజియస్ ప్రీస్ట్ లాగా మసీదులో ఎలా స్పీచ్ ఇస్తారో అటువంటి స్పీచ్లు ఇస్తున్నారు ఆయన. సో దాన్ని బట్టే ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రేట్స్, ఆయనకు ఉన్న ఉద్దేశాలు క్లారిటీ తోటి వస్తున్నాయి. ఆయనకి ఏంటంటే హిందూ మతం అంటే పడదు, పాకిస్తాన్ ఇండియా వేరుగా ఉండాలి, ఇటువంటి సిద్ధాంతాల మీద కాశ్మీర్ పాకిస్తాన్ లోకి రావాలి. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిం మెజారిటీ ఉంది, అది కారణం. ఇంకా అంతకంటే ఆయన మైండ్ పెరిగే అవకాశం లేదు. వెల్కమ్ బ్యాక్ సార్. చెప్పండి, అంటే బలూచిస్తాన్ ఆర్మీతో పోరాడలేక క్వెట్టా నగరాన్ని కూడా వదిలేసుకుంది, అంటే క్వెట్టా నగరాన్ని బలూచిస్తాన్ ఆక్యుపై చేసేసింది. అంటే ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతోంది పాకిస్తాన్, దీన్ని ఎలా చూడాలి సార్? ప్రస్తుతం ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ ఒక రేర్ కాంబినేషన్, ముల్లా అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ప్రపంచంలో ఇప్పుడు వరకు ఈవెన్ 1400 years ఆఫ్ ఇస్లాం సివిలైజేషన్ లో కూడా ఇటువంటి రేర్ కాంబినేషన్ చూడలేదు. ఎందుకంటే ఎంతో కొంత రాజనీతి ఉండాలి, ఎంతో కొంత దౌత్యనీతి ఉండాలి, ఎంతో కొంత కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఈ మూడు లేని అతను పాక్ ఆర్మీ చీఫ్ అయితే ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. బలూచిస్తాన్ ని తక్కువ అంచనా చేస్తున్నారు, అటు ఎన్డబ్ల్యూఎఫ్పి దాన్ని కూడా తక్కువ అంచనా చేస్తున్నారు.
ఎన్డీఎఫ్లు ఎన్డీ పాకిస్తాన్ తెరికే పాకిస్తాన్ తాలిబాన్కి పాకిస్తాన్ లో షరియా తీసుకురావాలని ఉంది. వాళ్ళకి ఇస్లామాబాద్ లో ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, లాల్ మసీద్ అని. దీని మీద ముషరఫ్ గారు ప్రెసిడెంట్ గా ఉండగా అటాక్ కూడా చేశారు ఆర్మీని పంపించి. అటువంటి ఆర్గనైజేషన్ మౌలానా కూడా నిన్న పాకిస్తాన్ ఆర్మీకి ఎదురుగా మాట్లాడారు, రాజధానిలో ఉండి కూడా. సో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా ఆయన కొంచెం లైట్ ని చూడకుండా కేవలం డార్క్నెస్ ని చూసి హిందూ మతం, ఇస్లామిక్ మతం అని చెప్పి అటువంటి ప్రపోజల్స్ పెట్టడం తోటి ఇంకా ఏమనుకోవాలంటే పిచ్చితనమే అనుకోవాలి. ఇంకా అంతకంటే మనం ఏమీ చెప్పలేదు, ఎందుకంటే Yes. దీనిలో కామన్ సెన్స్ లేదు. ఒకవేళ అలాగే చైనా సార్, సపోర్ట్ చెప్పండి. నిన్న జరిగిన దాడులు జమ్మూ కాశ్మీర్ టార్గెట్ గా కూడా జరిగాయి. అంటే పీఓకేలో యూజువల్ గా ఎలాంటి పరిస్థితి ఉంటుంది చొరబాట్లకు కానీ వాటికి? ఈసారి అయినా దానికి ఫుల్ స్టాప్ పడితే బాగుండు అని సగటు ఇండియన్ కోరుకుంటున్న సందర్భం, మీరేం చెప్తారు? పిఓకేలో చొరబాటు అన్నది ఎంత ప్రయత్నాలు చేసినా ఆగదమ్మా. ఈవెన్ మన జర్మనీలో కూడా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అయినప్పుడు పకడ్బందీగా ఎంతో ఎత్తైన వాల్ కట్టారు, అయినా కానీ క్రాసింగ్స్ జరిగేవి. దానికి పక్కన ఫెన్స్ వేశారు, మైన్స్ వేశారు, అయినా కానీ క్రాసింగ్స్ జరిగేవి. వేరు వేరు విధానాలుగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఉన్న సిస్టమ్స్ ని, మన సిస్టమ్స్ లో ఉన్న కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, ఆ వీక్నెస్ కూడా వాడుకుని చేస్తారు ఎలాగలని. లేకపోతే నైబరింగ్ దేశాలు ఉన్నాయి, వయా బంగ్లాదేశ్ రావచ్చు, వయా శ్రీలంక రావచ్చు, వయా నేపాల్ రావచ్చు, వయా బర్మా కూడా రావచ్చు. ఇంకా కాకపోతే వయా దుబాయ్ డైరెక్ట్, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ లో వచ్చేవాళ్ళు దాని ద్వారా కూడా రావచ్చు. రిసోర్సెస్ ఇక్కడ అరేంజ్ అవుతాయి. అవి ఎలా అరేంజ్ అవుతాయి అన్నది చేసే వాళ్ళకి ఏంటంటే అటాకర్కి ఎప్పుడు వాళ్ళకి ఇనిషియేటివ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి దారి దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఏమనుకోవాలంటే పిఓకే నుంచి వచ్చే వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు ఆగేది ప్రసక్తి లేదు, ఎంతో కొంత నడుస్తూనే ఉంటుంది. ఈ రోజున కూడా దాదాపు 100 మంది టెర్రరిస్టులు కాశ్మీర్ వ్యాలీలోను, జమ్మూ ప్రాంతంలోను, దోడా పూంచ్ ఏరియాలోను ఉన్నట్టు మనం అంచనా వేసుకోవాలి. మొన్న జల్లెడ పెట్టడం జరిగింది, అందులో చాలా తగ్గిపోయి ఉంటారు. బహుశా ఇప్పుడు 30-40కి స్ట్రెంత్ దిగిపోయి ఉంటుంది. కానీ వాళ్ళు వెంటనే మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా చూడాలంటే ఏంటంటే వాళ్ళకున్న బేసిక్ జమ్మూ కాశ్మీర్ మనది వాళ్ళ మైండ్ లోంచి తొలగిపోయేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. Yes. అలాగే జమ్మూ కాశ్మీర్ మనదనుకున్నా కానీ అలా మనం సాధిస్తాం, హిందూ మతం తోటి కలిసి ఉండలేమన్నంత వరకు ఇంకా 100% ఎంత వరకు నడుస్తుందో అంతవరకు నడుస్తుంది. Yes, sir. అంటే సరిహద్దులో హై అలర్ట్ ఉంది. అలాగే మనం తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి వైజాగ్, హైదరాబాద్ ఇక్కడ కూడా అలర్ట్ ఉంది. ఇక్కడ ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది? సగటు భారతీయుడు ఈ రోజు చేయవలసింది ఏంటి అసలు? మిసైల్ అటాక్ బాంబ్స్ తోటి కొంతవరకు వైజాగ్ ఏరియాలో జరగచ్చు. ఒకవేళ వన్ నాట్ మిసైల్, వాళ్ళకు కూడా గజనీ లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, అటువంటిది హైదరాబాద్ కానీ ప్రెసిషన్ లేదు, కానీ ట్రై చేయొచ్చు వాళ్ళు. ఒకవేళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ మీదో, డిఆర్డిఓ ఎస్టాబ్లిష్మెంట్ మీదో, లేకపోతే టెక్నికల్ గా బెంగళూరు, హైదరాబాద్ పేరు కాంచిని, పూనాతో పాటు. సో వీటి మీద హైటెక్ సిటీ మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెయిన్ గా వాళ్ళు చేయగలిగేది ఏంటంటే, ఇక్కడ మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంతకుముందు సిమి ఉండేది, అది బ్యాన్ అయిన తర్వాత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని దాన్ని మార్చారు. అదే క్యాడర్స్ పిఎఫ్ఐలోకి వెళ్ళారు. వీళ్ళందరికీ సీ కోస్ట్ ద్వారా మ్యాంగ్లూర్ రూట్స్ నుంచి అటువంటి నుంచి ఎక్స్ప్లోజివ్స్, వెపన్స్ ఇటువంటి అందుతూనే ఉంటాయి. వాళ్ళకి చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. కేవలం కోఆర్డినేట్ చేసే వాళ్ళు కోఆర్డినేట్ చేయడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ కోఆర్డినేట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో టెర్రరిస్ట్ అటాక్లు జరగచ్చు, చెన్నైలో జరగచ్చు, బెంగళూరులో జరగచ్చు, కోయంబత్తూరులో ఎక్కువ జరగచ్చు. అలాగే కేరళలో కొంచెం తక్కువ అవకాశాలు, వాళ్ళు ఏంటంటే ఉన్నా కానీ వాళ్ళ ఏరియాలో చేసే తక్కువ అవకాశం. కర్ణాటకలో బెంగళూరులోను, పూనాలోను, బాంబేలోను అయ్యే అవకాశం ఉంది. మనం నిన్న లాహోర్ని అటాక్ చేసాం. లాహోర్ అన్నది ఏంటంటే రాజధాని కాదు కానీ మెయిన్ రాజధాని అదే. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న రూలింగ్ ఎలీట్ అంతా లాహోర్, పాకిస్తాన్, పంజాబ్ చెందిన వాళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే బాంబేని అటాక్ చేయాలని చూడొచ్చు మళ్ళా, ఎందుకంటే అది ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇలాగే ఇంకోటి ఏంటంటే రిలీజియస్ వైషమ్యాలని లాగొట్టడానికి మన తిరుపతి లాంటి ఏరియాస్, శ్రీశైలం ఇటువంటి ఏరియాస్ దగ్గర కూడా అటాక్ జరిపే అవకాశం ఉంది. అలాగే ఇంకా కాకుండా రూమర్స్, అంటే ఇప్పుడు ఈ మందిర్లో ఇది పడేసాము, ఈ మసీదులో ఇది జరిగింది, అక్కడ వీళ్ళు తిట్టారు, ఇక్కడ వీళ్ళు కొట్టుకున్నారు,
ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఫోటోలు అన్ని సేకరించి పాతవి పెట్టి, లేకపోతే ఏది లేని రూమర్ కొంచెం సృష్టించి ఏదైనా చేయగలరు. ఇది కూడా ఈ కొంచెం గొడవలు లేపచ్చు. అలాగే ఈ మధ్యన కాలంలో కొన్ని చూస్తున్నాం ఏంటంటే యూపీ, బీహార్ లో ఎంత పనికిరాని వాడైనా సరే వాడు ఏంటంటే కొన్ని రాళ్లు పెట్టి ట్రైన్స్ ని ఏదో ఆఫ్ చేసేద్దాం, లేకపోతే ట్రైన్స్ ని ఏదో రైల్వే పట్టాలు ఇదేంటిది స్క్రూలు లూజ్ చేద్దాం అన్న ప్రయత్నంలో ఏదో ఒకటి చేస్తున్నారు. అది ఎఫెక్టివ్ కాకపోవచ్చు అనుకోండి, కాక ఇన్ఎఫెక్టివ్ కూడా కొంతవరకు మనం చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే అది ఇన్ఎఫెక్టివ్ నుంచి ఎఫెక్టివ్నెస్ మారడానికి పెద్ద టైం పట్టదు. చెప్పండి. అలాగే సార్, అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీకి అని చెప్తున్న సందర్భంలో అంటే ఆర్మీ ఎంత వరకు దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తుంది? ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే టైము, సందర్భం మన చూస్ చేసుకోమన్నారు. కానీ మిషన్ అన్నది, టార్గెట్స్ అన్నది ఇది పొలిటికల్ లీడర్షిప్ వస్తుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ డిసైడ్ చేస్తుంది, ఇది ఆర్మీ డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు రేపు ఇస్లామాబాద్ పట్టుకుని బెలూచిస్తాన్ వేరు చేసేద్దాం అన్నది ఆర్మీ డిసైడ్ చేస్తుంది. అది పొలిటికల్ డెసిషన్ ఇస్తుంది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది, అంటే నేను పూంచ్ ఏరియా నుంచి వెళ్ళాలా, లేకపోతే శ్రీనగర్ నుంచి వెళ్ళాలా, లేకపోతే ఇటు అమృత్సర్ నుంచి వెళ్ళాలా అన్నది ఆర్మీ డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే పాకిస్తాన్ ఫుల్ ఫ్రంట్ ఓపెన్ చేసింది. దాన్ని బట్టి నా అభిప్రాయం ఏంటంటే ఈ రోజు నెక్స్ట్ 48 అవర్స్ కూడా జమ్మూ కాశ్మీర్ ఏరియాలోనే ఫోకస్ చేయాలని చూస్తాం, లైన్ ఆఫ్ కంట్రోల్ మీద. ఒకవేళ వాళ్ళు వెనక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్స్టెండ్ చేస్తుంటే బహుశా మనం ఎంటైర్ రాజస్థాన్, పంజాబ్ ఇటువంటి ఏరియాస్ లో కూడా ఆర్మీ కొత్తగా డాక్టరీన్స్ డెవలప్ చేశారు. కోల్డ్ వార్ డాక్టరీన్ అంటే అంతకుముందు ఏంటంటే మెల్లగా సిస్టమేటిక్ గా వెళ్ళేవారు, దూరం నుంచి కాన్సన్ట్రేట్ చేస్తా ఎనిమికి దగ్గరికి వెళ్ళి సఫిషియెంట్ వార్నింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా వార్నింగ్ లేకుండా కోల్డ్ వార్ డాక్టరీన్ అని చెప్పి కొత్తగా డెవలప్ చేసింది, లాస్ట్ 20 years లో డెవలప్ చేసింది. బోర్డర్ ఏరియాస్ లో మనకున్న ఆర్మూడ్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జస్ట్ టేక్ ఆఫ్ అయిపోతాయి పాకిస్తాన్ ఏరియా క్యాప్చర్ చేసుకోవడానికి. పాకిస్తాన్కి తెలియదు ఎప్పుడు క్యాప్చర్ అయిపోయిందో, అది అటువంటి పని చేయొచ్చు. థ్యాంక్ యూ అండి వివి రావు గారు. అంటే చాలా చక్కటి విషయాలు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.